ఇక వియత్నాం ప్రమాదంలో కడపకు చెందిన శ్రీధర్ చనిపోగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. కడప అరవింద్ నగర్కు చెందిన ముడియం శ్రీధర్ ఎన్జిఓ కాలనీకి చెందిన నయీం వియత్నాంకు వెళ్లారు. శ్రీధర్ ఎక్కిన మొదటి పడవ బోల్తా పడినప్పుడు ఆయన పడవ కింది గదిలో ఉన్నారు. బయటకు రాలేక నీటిలోనే మరణించారు. నయీం ఒడ్డునే ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీధర్కు ధనలక్ష్మితో 2005లో పెళ్లయింది. వీరికి సత్య కౌశిక్, కిరణ్మయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. శ్రీధర్ చనిపోవడంతో అరవింద్ నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఈ వియత్నాం టూర్కు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలండి. మా అన్నయ్య వచ్చేసి 8వ తేదీ ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాడు. చెన్నై నుంచి వియత్నాం వెళ్ళాడు. అక్కడ టూరిజం దాంట్లో దీనికి విహారయాత్రకి వెళ్ళాడు. అక్కడ బోటు తిరగబడి చనిపోయాడని చెప్పేసి మాకు అక్కడ నుంచి కాల్ చేసి చెప్పారు. ఏదైతే చనిపోయారు శ్రీధర్ వాళ్ళ అబ్బాయి మనతో ఉన్నారు. చెప్పండి, దీనికి సంబంధించి మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏమని చెప్పారు? నేను యాక్చువల్గా బెంగళూరులో చదువుతూ ఉంటాను. నిన్న మధ్యాహ్నం నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా జరిగిందని. మనతో పాటు ఉన్నారు మృతుడు శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్ భార్య మనతో ఉన్నారు. మా చెప్పండి, అసలు ఎప్పుడు బయలుదేరారు, ఇక్కడ నుంచి ఏమని చెప్పలేరు? 8వ తారీఖు కంపెనీ లావా కంపెనీ మీటింగ్ ఉంది అనేసి 12 గంటలకు బయలుదేరారు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి బ్యాంకాక్ కనెక్టింగ్ ఫ్లైట్తో వియత్నాం వెళ్ళారు. సో అక్కడ మీటింగ్ అంతా అయిపోయింది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలన్నప్పుడు బోట్లో వెళ్ళాల్సి వస్తుంది. సో దాని క్లోజింగ్ బోట్ అని చెప్పారు. అది అలా పెద్దగా రావడంతో పల్టీ కొట్టింది అని చెప్తున్నారు. బట్ కొంతమంది ఒక్కొక్కరు న్యూస్ అప్డేట్ చేస్తున్నారు. బోట్ డ్రైవర్ సరిగా లేరు, వైద్య సేవలు సరిగా అందట్లేరు, అలా ఒక్కొక్క న్యూస్ ఇచ్చారు. కానీ ఎవరు ఏ పుకార్లు చెప్పారో నాకు తెలియదు. అది పుకారో మరి నిజమో కాదో తెలియదు. ఒకవేళ మా హస్బెండ్కి అలా మరణించింటే ఇంకొకరికైనా కూడా అలా జరగకుండా జాగ్రత్త పడమని దయచేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకొకరు కూడా అది అనుభవించకూడదు కదా. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. అలానే ప్రభుత్వం వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తామని చెప్పారు. బట్ అవన్నీ కాదు, వీలైనంత త్వరగా డెడ్ బాడీని మాకు ఇస్తే. అంటే ఎప్పట్లో ఉన్నారు? బుధవారం అంటున్నారు, మంగళవారం బుధవారం అనేసి. వీలైనంత త్వరగా తీసుకొని వస్తే మాట్లాడారు. చనిపోయే రోజు కూడా మాతో మార్నింగ్ వీడియో కాల్ చేశారు. బోట్ ఎక్కుతున్నామని కూడా బాబుకు కూడా వీడియో కాల్ చేశారంట. సో వెళ్ళారు. అది క్లోజింగ్ బోట్ అవ్వడంతో బయటికి సేఫ్ అవ్వలేదు అని చెప్పారు. సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో రక్షించబడ్డారు. బట్ బోట్ నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యము అని ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ లైఫ్ జాకెట్ ఇచ్చారు, బట్ క్లోజింగ్ బోట్ అవ్వడం వల్ల, మిడిల్లో కూర్చోవడం వల్ల అలా జరిగిందనేసి చెప్తున్నారు. ఎంతవరకు ఏది నిజమో అనేది కరెక్ట్గా మనమైతే చూడలేదు కాబట్టి ఎవరిని నిందించేకైతే లేదు. అక్కడ జరిగిన విషాదాన్ని అయితే జీర్ణించుకోలేము. కానీ మరి ఇక రాబోయే కాలంలో అలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీధర్ భార్య కోరుతా ఉన్న నేపథ్యంలో మృతదేహాన్ని త్వరితగతిన అప్పచెప్పాలని ఆవిడ కోరుకుంటం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజు, సుధీర్, TV9 కడప.